వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మెను సక్రమంగా అమలు చేయని మార్కాపురం జెడ్పీ పాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నాగూర్ ఖాన్ ఆరోపించారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం సందర్శించి రికార్డులు పరిశీలించారు. 802 మందికి మధ్యాహ్న భోజనం వండడానికి 120 కిలోల బియ్యం ఇవ్వాలని కేవలం 70 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చారని తెలిపారు. గుడ్లు కూడా 450 మాత్రమే ఇచ్చారని తెలిపారు. రికార్డులు పరిశీలిస్తే 120 కిలోల బియ్యం 450 గుడ్లు ఇచ్చినట్లు రికార్డులో రాశారని తెలిపారు. తన ముందే రికార్డులు తారుమారు చేసినట్లు వెల్లడించారు. పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులు పాచిపట్టిన వాటర్ ట్యాంక్ నీళ్లు తాగి వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు నుంచి 500 రూపాయలు బలవంతంగా వసూలు చేసింది అని తెలిపారు. బియ్యం గుడ్లు బయట అమ్ముకుంటూ విద్యార్థులు కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ప్రధానోపాధ్యాయులపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పాఠశాలను కాపాడాలన్నారు. మా జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో మా హెచ్ఎం గారు 50 కిలోలు రైస్ ఇచ్చేసి 125 కిలోలు రైస్ రాస్తా ఉన్నారండి. డైలీ ప్రతి దినము నిత్యం ఇదే జరుగుతూ ఉంది. పిల్లలు అన్నం తక్కువ అవుతా ఉంది. మంచినీళ్ళు కూడా ఇక్కడ లేవు. నీళ్ళు వచ్చేసి ఆర్ఓ ప్లాంట్ ఉంది ఇక్కడ, అయినా కానీ ఆమె చేయించట్లేదు. మనకు ప్రతి నెల వచ్చేసి పోయిన నెల ₹1,00,000 గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. దానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టింది, 90,000 రూపాయలు వాడేసింది. ఈ వచ్చేసి డైలీ 50 నుంచి 60 కిలోలు రైస్ పక్కన పెట్టేసుకుని వాడేసుకుంటా ఉంది. అడిగితే ₹7 లెక్క బియ్యం అమ్ముకుంటున్నాను, ₹3 లెక్క కోడి గుడ్డు అమ్ముకుంటున్నాను అని చెప్పి చెప్తా ఉన్నామే. ప్రతి నెల వచ్చేసి 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు ఆదాయం వస్తుందని చెప్తా ఉంది. ఇది మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. దయచేసి సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానివ్వండి, దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.